హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. కొన్ని సందర్భాల్లో కొన్ని కేసుల్లో పోలీసుల అలసత్వం వల్ల కావచ్చు, నిర్లక్ష్యం వల్ల కావచ్చు, తప్పుడు కేసులు బనాయించడం వల్ల కొందరి జీవితాలు నాశనం అయిపోతాయి. సోను, గోపాల్ ఇద్దరు ఫ్రెండ్స్, కానీ చెయ్యని నేరానికి ఇద్దరు జైలు పాలయ్యారు. సోను తన భార్యని హత్య చేశాడన్న ఆరోపణ మీద జైలుకు వెళ్ళాడు. దాదాపు 18 నెలల పాటు జైల్లో ఉన్నాడు. బెయిల్ మీద విడుదలై బయటకు వచ్చాడు. 7 సంవత్సరాల తర్వాత సోను తన భార్య బతికే ఉందన్న సంగతి తెలుసుకున్నాడు. పోలీసులేమో సహకరించట్లేదు. అప్పుడు ఈ ఇద్దరు ఫ్రెండ్స్ తమ కేసుని తామే ఎలా సాల్వ్ చేసుకుని నిర్దోషులని నిరూపించుకున్నారని చెప్పేదే ఈ కథ. ఈ నిజమైన కథ, నిజమైన సంఘటన రాజస్థాన్లోని దోసా జిల్లాలో జరిగింది. రాజస్థాన్లోని దోసా జిల్లా, అందులో ఫేమస్ బాలాజీ టెంపుల్ ఉంది. ఆ చుట్టుపక్కల గ్రామాల నుంచి, ఊళ్ళ నుంచి ఎంతోమంది భక్తులు బాలాజీ టెంపుల్ని దర్శించుకోవడానికి ప్రతిరోజు వస్తూ ఉంటారు. 2015 ఈ దోసా జిల్లాకి 50 కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామం నుంచి సూరజ్ ప్రతాప్ గుప్తా కుటుంబం బాలాజీ టెంపుల్కి వచ్చింది. సూరజ్ ప్రతాప్ గుప్తా భార్య ఊర్మిళాదేవి, కూతురు ఆరతి, ముగ్గురు బాలాజీ దేవుని దర్శించుకోవడానికి గుడికి వచ్చారు. అదే రోజు సోను, షైన్, గోపాల్ సింగ్ ఇద్దరు ఫ్రెండ్స్, వీళ్ళిద్దరూ కూడా దేవుని దర్శించుకోవడానికి బాలాజీ టెంపుల్కి వచ్చారు. దేవుని దర్శించుకున్నారు. అప్పుడు గుడిలో ఆరతి సోనుని చూసింది. సోను ఆరతిని చూశాడు. ఇద్దరు చూపులు కలుసుకున్నాయి. మొదటి చూపులని ఇద్దరూ ఒకరంటే ఒకరు ఇష్టపడ్డారు. మనసులు ఇచ్చిపుచ్చుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ తమ మొబైల్ నంబర్ని ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఇక అప్పటి నుంచి మొదలయ్యాయి ప్రేమ కబుర్లు. ఇద్దరు వాట్సాప్లో చాటింగ్ చేసుకునేవారు, వీడియో కాల్స్లో మాట్లాడుకునేవారు, ఎన్నో ప్రేమ కబుర్లు చెప్పుకునేవారు. ఇద్దరూ ప్రేమలో నిండా మునిగిపోయారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితి. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. సెప్టెంబర్ 5, 2015 ఆ రోజు ఆరతి తల్లిదండ్రులకు చెప్పకుండా ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. తండ్రి సూరజ్ ప్రతాప్ గుప్తా, తల్లి ఊర్మిళాదేవి ఇద్దరు కంగారు పడ్డారు. ఊరంతా గాలించారు. బంధువుల్ని, ఫ్రెండ్స్ని అందరినీ అడిగారు. సెప్టెంబర్ 8వ తారీఖు ఆరతి నుంచి తల్లిదండ్రులకు ఒక మెసేజ్ వచ్చింది. నాన్న, నేను సోను అన్న యువకుడిని ప్రేమించాను, ఇష్టపడ్డాను. అతన్ని రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకున్నాను. మీరు నా గురించి వెతకద్దు, నా గురించి కంగారు పడద్దు, నేను హ్యాపీగా ఉన్నానని మెసేజ్ వచ్చింది. దాంతో తల్లిదండ్రులు ఇక ఏం చేసేది లేదు. కూతురు తనకి నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంది, హ్యాపీగా ఉంటానని చెప్పింది అని సూరజ్ ప్రతాప్ గుప్తా, ఊర్మిళాదేవి ఇద్దరు సైలెంట్ అయిపోయారు. సోను రిజిస్టర్ ఆఫీస్లో ఆరతిని పెళ్లి చేసుకున్న తర్వాత ఇంటికి తీసుకువెళ్ళాడు. సరిగ్గా 8 రోజులు గడిచాయి. సెప్టెంబర్ 16వ తారీఖు ఆ రోజు ఆరతి ఇంటి నుంచి బయటకు వెళ్ళింది. ఆ తర్వాత తిరిగి ఇంటికి రాలేదు. సోనుకి ఏం చేయాలో ఏం అర్థం కాలేదు. ఊరంతా గాలించాడు. తన ఫ్రెండ్స్ని, బంధువుల్ని అందరి దగ్గర వాకప్ చేశాడు. కానీ ఆరతి గురించి ఎటువంటి సమాచారం దొరకలేదు. పోనీ ఇంటి మీద బెంగ పెట్టుకుని తల్లిదండ్రులకు వద్దకు ఏమైనా వెళ్ళిందా అని సోను చేసేదేమీ లేక ఆరతి తండ్రికి కాల్ చేసి, ఇలా మీ అమ్మాయి ఆరతి కనిపించట్లేదు, మీ దగ్గరికి ఏమైనా వచ్చిందని అడిగితే, నా దగ్గరికి ఏమి రాలేదు అని తండ్రి సూరజ్ ప్రతాప్ గుప్తా సమాధానం చెప్పాడు. సోనుకి ఏం చేయాలో పాల్పోలేదు. ఇక్కడ తండ్రికేమో సోను మీద అనుమానం వచ్చింది. తన కూతుర్ని వీడియో ఏదో చేసుంటాడని పోలీస్ స్టేషన్కి వెళ్ళి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులు మిస్సింగ్ కంప్లైంట్ నమోదు చేసుకున్నారు. ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. కాకపోతే పెద్దగా పట్టించుకోలేదు. ఆరతి ఎక్కడికైనా వెళ్ళుంటుంది, వచ్చేస్తుందని చెప్పి పోలీసులు కూడా మిన్నకుండిపోయారు. రోజులు గడుస్తున్నాయి. ఆరతి ఆచూకీ దొరకట్లేదు. అలా నెలలు గడిచిపోయాయి. దాదాపు 8 నెలలు గడిచిపోయాయి. కానీ ఆరతి ఆచూకీ ఏమాత్రం దొరకలేదు. ఇక్కడ సోను తీవ్రంగా గాలిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ దోసా జిల్లాకి 80 కిలోమీటర్ల దూరంలో పోలీసులకి ఒక యువతి మృతదేహం దొరికింది. దగ్గర ఆరతి వయస్సే ఉంటుంది. పోలీసులు ఎవరైనా వస్తారా అని వెయిట్ చేశారు. కానీ ఎవరూ రాలేదు. పోస్ట్మార్టం కూడా నిర్వహించకుండా ఫోటోలు అవి తీశారు. తీసిన తర్వాత పోస్ట్మార్టం కూడా నిర్వహించకుండా ఆ యువతికి దాన సంస్కారాలు అవన్నీ జరిపించేశారు. అప్పుడు పోలీసులు గుర్తుకొచ్చింది ఒక మిస్సింగ్ కంప్లైంట్ ఉందని. ఈ లోపలే పేపర్లలో కూడా పోలీసులు ప్రకటన ఇచ్చారు, ఆ యువతికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే మమ్మల్ని వచ్చి కన్సల్ట్ చేయమని. ఈ లోపల సూరజ్ ప్రతాప్ గుప్తాకి ఈ విషయం తెలిసి పోలీసులను వాకప్ చేశాడు. పోలీసుల దగ్గరికి వెళ్ళాడు. పోలీసులు ఆ యువతి మృతదేహం ఫోటో చూపించారు. సూరజ్ ప్రతాప్ గుప్తా అది తన కూతురు ఆరతినే అని గుర్తుపట్టి బోరున విలపించాడు. తన కూతుర్ని అల్లుడు సోనునే హత్య చేసి ఉంటాడని పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాడు. దాంతో పోలీసులు సోనుని, సోను ఫ్రెండ్ గోపాల్ని ఇద్దరిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ప్రశ్నించారు. సోను, గోపాల్ తమకేమీ తెలియదని చెప్పారు. పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించారు. ఆ తర్వాత 3rd డిగ్రీ కూడా ఉపయోగించారు. సోను 2-3 చేతి వేళ్ల గోళ్ళను కూడా పీకేశారు. ఈ బాధలన్నీ తట్టుకోలేక సోను నేనే ఆరతిని హత్య చేశాను అని ఒప్పుకున్నాడు. పక్కనే గోపాల్ ఉన్నాడు.
గోపాల్తో పోలీసులు నువ్వు కూడా ఈ హత్యలో పాల్పంచుకున్నావు, మర్యాదగా నిజం చెప్పు, లేదంటే ఎన్కౌంటర్ చేసి పారేస్తామని బెదిరించేసరికి గోపాల్ కూడా తాను కూడా ఈ హత్యలో పాల్పంచుకున్నానని ఒప్పుకున్నాడు. పోలీసులు వీళ్ళిద్దరి మీద హత్యా నేరం నమోదు చేసి జైలుకు పంపించారు. 9 నెలల తర్వాత గోపాల్కి బెయిల్ దొరికింది. బెయిల్ మీద బయటకు వచ్చాడు. కానీ సోనుకి 18 నెలల పాటు జైల్లోనే ఉన్నాడు. ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన దగ్గర నుంచి వీళ్ళిద్దరికేమో ఆరతిని తాము హత్య చేయలేదు, మరి ఆరతి హత్య చేశానంటారు. బయటికి వెళ్ళింది ఆరతి ఎక్కడో బతికే ఉందన్న ఒక ప్రగాఢమైన నమ్మకం ఉంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. సార్, మీరు అనవసరంగా మమ్మల్ని కేసు మీద ఇరికించి మమ్మల్ని జైలు పాలు చేశారు, మాకు ఎటువంటి ఇది మేము చెయ్యలేదు అని పోలీసులు బతుకాలనుకున్నారు. కానీ పోలీసులు పట్టించుకోలేదు. మరోపక్క సోను, గోపాల్ ఇద్దరు కూడా ఆరతి ఎక్కడో చోట బతికే ఉంటుంది, ఏదో జరిగి ఉంటుందని ఎంక్వైరీ చేయడం తమ ప్రయత్నాలు తాము చేస్తూ ఉన్నారు. కానీ ఎటువంటి సమాచారం కానీ ఎటువంటి క్లూ కానీ వీళ్ళకి దొరకట్లేదు. అలా నెలలు గడిచిపోతూ ఉన్నాయి. దాదాపు 7 సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ క్రమంలో సోను, గోపాల్ కామన్ ఫ్రెండ్ ఒకడు వచ్చి, అరే నేను పలానా వైశాఖ అన్న గ్రామంలో నేను ఆరతిని చూశాను, ఆరతిలాగే ఉంది, అచ్చం పలానా ఇంట్లో ఉంది అని చెప్పేసరికి గోపాల్, సోనుకి ఇద్దరికి ఏం అర్థం కాలేదు. ఒక విధంగా షాక్కి, దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆరతి అక్కడ ఉందా, నువ్వు ఎవరిని చూసేవనుకున్నావు? లేదు, ఆమె ఆరతి పెళ్ళైంది, తన భర్తతో ఉంటుంది, ఒక కొడుకు కూడా ఉన్నాడు, కావాలంటే మీరు వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి అని చెప్పేసరికి సోనుకి, గోపాల్కి ఏం చేయాలో అర్థం కాలేదు. పోనీ ఆ ఊరికి వెళ్ళి ఎంక్వైరీ చేద్దామంటే అందరూ తమని గుర్తుపడతారు. ఎందుకంటే తామిద్దరూ మర్డర్ కేసు మీద జైలుకి వెళ్ళిన సంగతి అందరికీ తెలిసిపోయింది. ఈ జైలుకు వెళ్ళి 18 నెలల పాటు జైల్లో ఉండి బయటకు వచ్చిన తర్వాత సోను, గోపాల్ కుటుంబం ఒక విధంగా చిన్నాభిన్నం అయిపోయింది. గోపాల్కి ఆల్రెడీ పెళ్లి సంబంధం కుదిరింది. కానీ ఎప్పుడైతే గోపాల్ మర్డర్ కేసు మీద జైలుకి వెళ్ళాడో ఆ పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయిపోయింది. గోపాల్కి 2 అక్కలు, 2 తమ్ముళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా ఎటువంటి సంబంధాలు రాలేదు. ఇక్కడ సోను కూడా తన భార్యని మర్డర్ చేసి జైలుకి వెళ్ళిన విషయం అందరికీ తెలిసేసరికి ఒక విధంగా సోను కుటుంబాన్ని కూడా అందరూ వెలివేశారు, గోపాల్ కుటుంబాన్ని అందరూ వెలివేశారు. ఎవరు దగ్గరికి రావట్లేదు, ఎవరు మాట్లాడలేదు, ఎవరు పని కూడా ఇవ్వట్లేదు. ఈ 2 కుటుంబాలు ఒక విధంగా చిన్నాభిన్నం అయిపోయాయి. తలో దిక్కు కిందగా మారిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోపక్క వీళ్ళిద్దరూ ఎంక్వైరీ చేస్తుంటే అప్పుడే ఫ్రెండ్ వచ్చి వైశాఖ అన్న గ్రామంలో ఆరతిని చూశానని చెప్పేసరికి మరి ఆరతి గురించి తెలుసుకుందామని వెళితే ఇద్దరిని గుర్తుపట్టి మళ్ళీ పారిపోయిందంటే మళ్ళీ పట్టుకోవడం కష్టం. అందుకే ఏం చేయాలి ఏంటి అని ఆలోచించి వీళ్ళిద్దరూ ఒక ప్లాన్ వేసుకున్నారు. ప్లాన్లో భాగంగా 2022 7 సంవత్సరాలు గడిచిపోయి 2015లో ఆరతి మిస్ అయింది. 7 సంవత్సరాల తర్వాత 2022 సంవత్సరం వచ్చింది. అప్పుడేకే కరోనా దేశం నుంచి వెళ్ళిపోతుంది, కరోనా తగ్గుముఖం పడుతుంది. దాంతో వీళ్ళిద్దరూ ఆ వైశాఖ అన్న గ్రామానికి కూరగాయలు అమ్మే వాళ్ళలా వెళ్ళారు. ముఖానికి మాస్క్ అది పెట్టుకున్నారు, తలకి తలపాగా చుట్టుకుని తమని గుర్తుపట్టకుండా ఉండేందుకు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుని ఫ్రెండు ఏ ఇంటి దగ్గర ఏ వీధి అయితే చెప్పాడో ఆ వీధిలోకి బండి మీద కూరగాయలు పెట్టుకుని కూరగాయలు అమ్మే వాళ్ళలాగా ఆ ఇంటి ముందే తచ్చట్లాతో కూరగాయలను తిరుగుతున్నారు. కొద్దిసేపటి తర్వాత ఆ ఇంటి నుంచి ఒక మహిళ బయటకు వచ్చింది. ఆ మహిళ ఎవరో కాదు, సోను భార్య ఆరతి బండి దగ్గరికి వచ్చింది. కూరగాయలవి బేరమాడింది. తనకు కావాల్సిన కూరగాయలని తీసుకుని వెళ్ళిపోయింది. ఆరతి వీళ్ళిద్దరిని గుర్తుపట్టలేదు. ఈ క్రమంలో సోను తన భార్య ఆరతిని గుర్తుపట్టాడు. తర్వాత సోను, గోపాల్ ఇద్దరు తమ గ్రామానికి వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళి, సార్ మీరు అనవసరంగా మా ఇద్దరి మీద హత్య నేరం నమోదు చేసి మమ్మల్ని జైలు పంపించారు. నా భార్య చనిపోయింది అనుకుంటున్నారు, కానీ నా భార్య చనిపోలేదు, బతికే ఉంది, పలానా గ్రామంలో పలానా ఇంట్లో ఉందని చెప్పారు. పోలీసులు పట్టించుకోవాల్సింది పోయి విరగబడి నవ్వారు. అవునా, నువ్వు డ్రామాలు ఆడుతున్నావారా? నీ భార్య చనిపోయింది, ఇప్పుడు బతికుందని డ్రామాలు ఆడుతున్నావా? నువ్వు చెప్పడం కాదు, మాకు ప్రూఫ్స్ కావాలి, పేపర్ మీద నీ భార్య బతుకున్నట్టుగా మాకు సాక్ష్యాధారాలు కావాలి అని చెప్పేసరికి సోనికి, గోపాల్కి ఏం చేయాలో అర్థం కాలేదు. పోలీసులేమో పట్టించుకోవట్లేదు. ఇప్పుడు సాక్ష్యాధారాలు కావాలంటే ఎట్లా? సరే, ఏదైనా ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, రేషన్ కార్డు ఇవన్నీ సంపాదించాలంటే అడిగితే ఇస్తారా, గుర్తుపడతారు. దానికి వస్తే ఏం చేయాలని ఆలోచించి సరే ఏ ఫ్రెండ్ అయితే తమకి సమాచారం ఇచ్చాడో ఆ ఫ్రెండ్ని ఆశ్రయించి, అరే మేమిద్దరము వెళ్ళామంటే గుర్తుపట్టే ఛాన్సులు ఉన్నాయి, కాబట్టి నువ్వు కూడా మాకు హెల్ప్ చేయమంటే ఆ ఫ్రెండ్ ఒప్పుకున్నాడు. సరే నేను
ఆ గ్రామానికి వెళ్తాను, మీరు కూడా నాతో పాటు రండి, మీరు బయట ఉండండి, నేను లోపలికి వెళ్ళి వివరాలు కనుక్కుంటానంటే ముగ్గురు కలిసి ఆ వైశాఖలోని ఆరతి ఇంటికి వెళ్ళారు. ఈ ఫ్రెండ్ ఇంటి లోపలికి వెళ్ళి, మేము గవర్నమెంట్ తరఫు నుంచి వస్తున్నాం, ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అవి ప్రవేశపెట్టింది, ఎవరికైతే మరుగుదొడ్లు లేవో మరుగుదొడ్లు కట్టించుకోవడానికి ప్రభుత్వం ఉచితంగా 3 లక్షల రూపాయలు ఇస్తుందని వాళ్ళని మాటలు పెట్టి నమ్మించాడు. దాంతో ఆ ఇంటి యజమానికి నమ్మకం కుదిరి, అవును నిజమా 3 లక్షల రూపాయలు ఇస్తారా, మరి దానికోసం ఏం చేయాలంటే, ఏం లేదు, మీ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారో వాళ్ళ పేర్లు వివరాలు అవన్నీ చెప్పాలి, దాంతోపాటు ఆధారాలు ఏమన్నా పాన్ కార్డు కానీ ఆధార్ కార్డు లేకపోతే రేషన్ కార్డు ఇవన్నీ మాకు ఇచ్చారంటే మీకు 3 లక్షల రూపాయలు ఉచితంగా ఇస్తాము, అప్పుడు మీరు మరుగుదొడ్లు కట్టుకోవచ్చు అనేసరికి ఆ ఇంటి యజమాని ఆ ఇంట్లో ఉంటున్న వాళ్ళ వివరాలన్నీ చెప్తూ అలాగే ఆరతి గురించి చెప్తూ ఆరతి ఆధార్ కార్డ్ ఇచ్చాడు. అవి తీసుకున్న గోపాల్, సోను, ఫ్రెండ్ ముగ్గురు కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. ఆ ఆరతి ఇచ్చిన ఆధార్ కార్డులో తన తండ్రి ఏంటి అడ్రస్ ఉందో అదే అడ్రస్ ఉంది. దాంతో సోను పోలీస్ స్టేషన్కి వెళ్ళి, సార్ మీకు కావాల్సిన ఆధారాలు ఇవన్నీ కావాలన్నారు కదా, ఇదిగో నా భార్య ఆరతి బతికే ఉంది, చనిపోలేదు, ఇదిగో ఆమె ఆధార్ కార్డు అని పోలీసులు చూపించేసరికి పోలీసులకి ఇంకేం చేయాలో అర్థం కాలేదు. ఇప్పటికైనా పట్టించుకోకపోతే ఈ విషయం మీడియాకి ఏమైనా తెలిసిందంటే అసలే తమ పరువు పోతుందన్న ఉద్దేశంతో పోలీసులు అప్పుడు ఒక బృందాన్ని ఆరతి ఇంటికి పంపించి ఆరతిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే ఆరతి తానే ఆరతినన్న నిజాన్ని ఒప్పుకుంది. తాను చనిపోలేదు, బతికే ఉన్నానన్న సంగతి చెప్పింది. మరి ఈ విధంగా నువ్వు ఎందుకు చేశావు ఏంటని ఆరతి అడిగితే, నేను సోను ఇద్దరం ప్రేమించుకున్న మాట నిజమే, పెళ్లి చేసుకున్న మాట నిజమే, కానీ ఇక్కడ ఆరతి ఎన్నో ఆశలతో సోను ఇంట్లోకి అడుగుపెట్టింది. కానీ సోను పేదవాడు, జీతం మీద తన భార్యను బతికించుకోవాలి. ఇక్కడ ఆరతికి ఎన్నో ఆశలు, డబ్బులు, మేడ, ఇవన్నీ రకరకాల కోరికలు ఇవన్నీ ఉన్నాయి. పెళ్ళైన తర్వాత తెలిసింది తన ఆశయాలకి తన కోరికలకి తగ్గట్టుగా సోను లేడని. ప్రతిరోజు నాకు నగలు కావాలి, చీరలు కావాలని సోనుని వేధించేది. సోను ఏమో అంత డబ్బు ఎక్కడికి తీసుకురాగలను, సరేలే నీకు తర్వాత కొనిస్తానని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో ఆరతికి అర్థమైపోయింది సోను దగ్గర ఉంటే తన విలాసాలు కావచ్చు, తన కోరికలు ఇవన్నీ తీరవని. అందుకే 8వ రోజు ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఆ తర్వాత తన తండ్రిని కన్సల్ట్ చేసింది. తనకి నచ్చిన వాడిని, బాగా డబ్బున్న వాడిని పెళ్లి చేసుకుంది, వాడితో పిల్లాన్ని కూడా కంది. ఆ తర్వాత ఆరతి తన తండ్రితో కాంటాక్ట్లో కూడా ఉంది, వాళ్ళ కుటుంబంతో కూడా కాంటాక్ట్లో ఉంది. మరి సోను ఆరతి తండ్రి పోలీసులకి ఎందుకు ఆ చనిపోయిన యువతి తన కూతురేని అబద్ధం చెప్పాడు అంటే, ఇక్కడ ఆరతి తండ్రి ఆ చనిపోయిన యువతి తన కూతురే అని చెప్పేసరికి ఇక తన కూతురు బతికలేదు, ఆ హత్యకు గురైంది. హత్య నేరాన్ని సోను మీదకి నెచ్చేసాలంటే సోను జైలు పాలవుతాడు, అప్పుడు తన కూతురు హ్యాపీగా ఉంటుందని ఆరతి తండ్రి ప్లాన్ వేసి ఆ విధంగా చెప్పాడు. ఇక్కడ ఆరతికి కూడా సోను జైలుకు వెళ్ళిన సంగతి తెలుసు. మరి నువ్వు ఎందుకు సైలెంట్గా ఉన్నావని పోలీసులు ప్రశ్నిస్తే, ఒకవేళ నిజం తెలిస్తే నా రెండవ భర్త నన్ను విడిచి వెళ్ళిపోతాడన్న భయంతో నేను సైలెంట్గా అయిపోయాను, నా రెండో భర్తతో నేను చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పింది. పోలీసులు ఇదంతా తెలుసుకుని గోపాల్, సోను ఇద్దరు నిర్దోషులని పోలీసులకు అర్థమైంది. ఆ తర్వాత ఆరతి మీద, ఆరతి తండ్రి మీద, ఇద్దరి మీద కేసులు బనాయించి ఇద్దరిని జైలుకు పంపారు. తర్వాత ఆరతి తండ్రి ఇద్దరు బెయిల్ మీద బయటకు వచ్చేసారు. కోర్టులో కేసు ఇంకా నడుస్తుంది. ఈ క్రమంలో గోపాల్, సోను ఇద్దరు ఎంతో లాస్ అయ్యారు, వాళ్ళ కుటుంబాలు కూడా ఎంతో లాస్ అయ్యాయి. సోను కోర్టుల చుట్టూ తిరుగుతూ తమ కుటుంబాన్ని కాపాడేందుకు దాదాపు 20 లక్షల రూపాయలు అప్పు చేశాడు, 20 లక్షల రూపాయలు అప్పులు పాలైపోయాడు. అలాగే గోపాల్ కూడా వాళ్ళ కుటుంబం కూడా చిన్నాభిన్నం అయిపోయింది. మొత్తానికి ఈ స్టోరీ, ఈ నిజమైన కథ తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా పోలీసుల్ని విమర్శించారు, పోలీసుల తీరుని తప్పుపట్టారు. అలాగే గోపాల్, సోను ఇద్దరిని ఎంతో అభినందించారు. తమ కేసును తామే ఇన్వెస్టిగేషన్ చేసుకుని సాల్వ్ చేసుకుని తాము నిర్దోషులమని నిరూపించుకున్నందుకు వాళ్ళిద్దరికీ మనం కూడా సెల్యూట్ చేద్దాం. సోనుకి, గోపాల్కి తగిన న్యాయం జరగాలని, అలాగే ఆరతి తండ్రికి కోర్టు తగిన విధంగా శిక్ష విధించాలని మనం అందరము కోరుకుందాం. మరో నిజమైన స్టోరీతో మళ్ళీ నేను మీ ముందుంటాను. అప్పటిదాకా మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.